ఆనందామృతపూరిత హరపదాంభోజాలవాలోద్యత స్థైర్యోపఘ్నముపేత్య భక్తిలతికా శాఖోపశాఖాన్విత ఉచ్ఛేన్మానసకాయమానపటలీ మాక్రమ్య నిష్కల్మష నిత్యాభీష్టఫలప్రదా భవతు మే సత్కర్మ సంవర్ధిత. తాత్పర్యము: మనం మన ఆవరణలో పెట్టుకున్న ఒక తీగ మంచినీటితో పెరుగుతోంది. పాకడం మొదలుపెట్టి పందిరి పైకి ఎగబాకుతుంది. చీడపురుగుల బాధ పడకుండా క్రమంగా కొమ్మలు రెమ్మలతో పెరిగి ఫలితాన్ని పూలు పండ్ల రూపంలో అందిస్తుంది. ఇక్కడ నా శరీరమే ఒక ఆవరణ. అందులో భక్తి అనే తీగని నాటాను. అది పరమేశ్వరుని పాదపద్మాలనే పాదులో ఉండే ఆనందామృతమనే నీటితో పుట్టి పెరుగుతోంది. చిత్తస్థైర్యమనే కంపను ఆధారంగా చేసుకుని కొమ్మలు రెమ్మలతో పెరుగుతోంది. నా మనస్సు అనే ఎత్తైన పందిళ్ల సమూహం అంతటా ఆక్రమించింది. దోషరహితమైన మంచి పనుల రూపంలో పూర్వపుణ్యములనే ఎరువులతో వృద్ధి పొందుతుంది. అటువంటి ఆ భక్తిలత నాకు శాశ్వతమైన మోక్షాన్ని ప్రసాదించేదిగా కావాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళ శరీరములనే ఆవరణలో భక్తిలతను నాటుకొని శాశ్వతమైన మోక్షమనే ఫలితాన్ని పొందాలి అంటూ శంకరులు మనందరికీ సూచిస్తూ ఉన్నారు.